మూలం స్త్రీ, ప్రకృతి రూపం స్త్రీ, సర్వం స్త్రీ. అన్నిటినీ నడిపేది, అన్నింటినీ నడిపించేది, అన్నింటా ఉండేది స్త్రీ రూపమే. అమ్మగా, తల్లిగా, తోబుట్టుగా, కోడలిగా, గృహిణిగా, ఒక అప్పచెల్లెలుగా ఇలా ఎన్నో రకాలైనటువంటి పాత్రలను పోషిస్తూ కుటుంబ వ్యవస్థలో తనకంటూ ఒక స్థాయిని నిలదొక్కుని ఈ రోజు మొత్తం ప్రపంచమంతా తానే నిలిచింది. అటువంటి స్త్రీమూర్తికి వందనం, అభివందనం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటికి దీపం ఇల్లాలే. మరి ఆమె యొక్క మానసిక, శారీరకమైనటువంటి దృఢత్వంగా ఉంటేనే ఆమె ఆనందంగా ఉంటుంది. అప్పుడే ఆమె సంతోషంగా ఉండడం వల్లే తన కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా ఉంచగలుగుతుంది. మనసు, శరీరము ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయితే మానసికమైనటువంటి ఆరోగ్యం ఉన్నప్పుడు శారీరకమైనటువంటి ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. కానీ శారీరకమైనటువంటి ఆరోగ్యం సరిగా లేకపోతే ఖచ్చితంగా మానసికమైనటువంటి అనారోగ్యం పాలవుతుంది. సో మనసు, శరీరము ఎప్పుడు కూడా రెండు కూడా దృఢంగా ఉండుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జీవన విధానంలో స్త్రీ తను శారీరకంగా, మానసికంగా అలిసిపోతూ కుంగిపోతుంది. శారీరకంగా దృఢత్వంతో పాటు మానసికమైనటువంటి దృఢత్వం ఇంకా అవసరం. ఎందుకంటే తనను తాను నిలదొక్కుంటూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి అంటే మనసు దృఢంగా ఉండడం అనేది చాలా అవసరం. మరి ఇలాంటి పరిస్థితుల్లో తను మానసికంగా దృఢంగా ఉండాలి అన్నా, కుంగిపోకుండా మంచి స్థితిలోకి వెళ్లాలి అన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చూద్దాం. ప్రప్రథమంగా తన యొక్క దినచర్యని పూర్తిగా ఒక క్రమ పద్ధతిలో కాలానుగుణంగా చక్కగా పద్ధతి ప్రకారంగా రాసుకుని ఆ పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ ఉండడం వల్ల చాలా మట్టికి స్ట్రెస్ ని తగ్గించుకోగలదు. అంతేకాకుండా కుటుంబం యొక్క మొత్తం భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని తను మాత్రమే బాధపడకుండా కుటుంబంలో ఉండేటటువంటి అందరికీ కూడా పనిని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల, పనిని డెలిగేట్ చేయడం వల్ల, ఆమె యొక్క బాధ్యతని కొంతవరకు తగ్గించుకోవడం వల్ల ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా తన యొక్క నిజ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా తన మీద తనకి నమ్మకం అన్నది ఉండాలి. బీయింగ్ గ్రేట్ఫుల్. అప్పుడు మాత్రమే తన యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ తో పనులను చక్కదిద్దుకోగలదు. అప్పుడే తన యొక్క మానసికమైన స్థితి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ కూడా తన జీవితంలో చేస్తున్నటువంటి పనులు మూసగా వెళ్ళిపోకుండా తన యొక్క జీవిత గమ్యాల్ని ఏర్పరచుకోవడము, లక్ష్యాల్ని ఏర్పరచుకోవడము, దానికి తగ్గట్టుగా తను ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన లక్ష్యాలను చేరుకోవడం అన్నది మొదలు పెడితే, ఒక్క లక్ష్యాన్ని చేరుకున్నది అన్నది సాధించగలిగితే తెలియకుండానే తనలో మానసికమైనటువంటి ఆనందం ద్వారా ఎన్నో లక్ష్యాల్ని అధిరోహించే శక్తి సామర్థ్యాల్ని పొందగలుగుతుంది. ప్రతి స్త్రీ కూడా కుటుంబ క్షేమం అనేది అవసరమే. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ తను కూడా బాగుండాలి, తను కూడా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకు మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రతిరోజు కూడా తన యొక్క తీసుకునే ఆహారం పరిస్థితుల్లో అన్ని రకాలైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనేది ప్రతి మహిళకి అత్యవసరం. మంచి ఆహారం అనగా ప్రోటీన్స్ అంటే పప్పు దినుసులు, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, మినరల్స్, కూరగాయలు, విటమిన్స్, పళ్ళు, గుడ్ కార్బోహైడ్రేట్స్ అంటే కందమూలాలు, లీఫీ వెజిటబుల్స్, ఇలా అన్ని రకాలైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ప్రతిరోజు తను తినే 3 పూట్ల డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ కాలానుగుణంగా చక్కగా పద్ధతిగా స్కిప్ చేయకుండా తన కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తన యొక్క శారీరకమైన దృఢత్వంతో పాటు మానసికమైనటువంటి దృఢత్వం కూడా పెంపొందుతుంది. నెక్స్ట్, తను ఎన్నో పనులను రోజువారీ పనులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని చేసినప్పటికీ కూడా హెవీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా చేయాలి. వారంలో కనీసం ఒక 5 రోజుల పాటు ప్రతిరోజు ఒక 20 నిమిషాలు తన
ఫిజికల్ ఎక్సర్సైజ్ మీన్స్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఇలా తనకి ఏది నచ్చినా కూడా ఏదో ఒకటి ఎంచుకొని ప్రతిరోజు దాన్ని సాధన చేయడము, దాని ద్వారా ఫిజికల్ గా తన శరీరంలో ఉండేటటువంటి అన్ని టాక్సిన్స్ ని బయటికి రిలీజ్ చేసి శరీరాన్ని తేలికపరచుకోవడము అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎటువంటి స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా తను దీర్ఘ శ్వాసలు తీసుకోవడం ద్వారా తక్షణం ఉండేటటువంటి స్ట్రెస్ ని ఒక 4-5 టైమ్స్ తీసుకోవడం ద్వారా వెంటనే రిలీవ్ చేసుకోవచ్చు. ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిరోజు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా స్ట్రెస్ ని మూలంతో సైతం పెకలించి బయటికి పంపించవచ్చు. అది ఎలా అంటే ప్రాణాయామంలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ప్రతి అనారోగ్య సమస్యకి కూడా ప్రాణాయామంలో ఉపాయాలు ఉన్నాయి. అవి ఎగ్జాంపుల్ చూసుకుంటే భస్త్రికా ప్రాణాయామ అన్నది ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని పెంచుతుంది. కపాలభాతి బ్రెయిన్ అండ్ స్టమక్ యొక్క ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామ ఎటువంటి శరీర తత్వం ఉన్న వాళ్ళైనా కూడా హీట్ బాడీ వాళ్ళకి చల్లగా ఉండే బాడీకి హీట్ గా అవసరమైనటువంటి ఆ టెంపరేచర్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా నార్మల్ పొజిషన్ తీసుకొచ్చేది అనులోమ విలోమ ప్రాణాయామ. అలాగే తర్వాత శీతలి శీతకారిణి చంద్రభేదన, ఇది హీట్ బాడీ ఉండేటటువంటి తత్వం ఉండే వాళ్ళకి నేచురల్ కూలింగ్ ని అందిస్తుంది. అలాగే భ్రామరి మెంటల్ బ్యాలెన్స్ ని, తర్వాత మెమరీ పవర్ ని, బ్రెయిన్ కల్క్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తూ చాలా చక్కగా మన మంచి పరిష్కారాల్ని ఇస్తుంది. ఇలా ప్రాణాయామం ఎన్నో రకాల పద్ధతులను మనం ఉపయోగించుకొని మెంటల్ స్ట్రెస్ నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫిజికల్ గా ప్రాణాయామ ఆసనాస్ తో పాటు ముఖ్యంగా మెడిటేషన్ అనేది ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే ఎటువంటి స్ట్రెస్ ని చాలా ఇన్డెప్త్ వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ స్ట్రెస్ ని రిలీఫ్ చేయడం అన్నది ధ్యానం ప్రతిరోజు హ్యాబిచువల్ గా మార్చుకోవడం ద్వారా ఖచ్చితంగా మనకి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా ఎదగడమే కాకుండా కర్మలను చేయడం వల్ల మన మనసుపై పడి ఎన్నో ముద్రల్ని తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొక్కల పెంపకం, మంచి సంగీతాన్ని వినడం, మంచి పుస్తకాలు చదవడము, తర్వాత విహారయాత్రల్ని అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్లడము, డాన్సింగ్, ఇలా వాళ్ళకి ఎవరికి ఏది నచ్చితే దాన్ని ఎంచుకుని రోజులో ఎప్పుడు స్ట్రెస్ అనిపిస్తే ఈ పద్ధతుల్ని పాటించి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ని పొందవచ్చు. సేవాభావాన్ని పెంపొందించుకోవడము, సర్వీస్ ఓరియంటెడ్ గా మన మైండ్ సెట్ ని మార్చుకోవడము, అసలు సేవను చేయడము, చక్కగా పేదలకి గాని పెద్దవాళ్ళకి గాని మన యొక్క పనులని అందించడం ద్వారా, సర్వీస్ అందించడం ద్వారా ఆ పొందేటటువంటి అనుభూతిని పొందడం వల్ల స్ట్రెస్ అన్నది ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని సూర్యరశ్మిలో గడపడం అన్నది చాలా ముఖ్యమైనది. ఒక తెలియనటువంటి తేజస్సు మనలోని సూర్య భగవానుడు ప్రసాదించడం ద్వారా స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొబైల్ వాడకం తగ్గించుకోవడము, అక్కర్లేనటువంటి చెత్త టీవీ సీరియల్స్ ని మనం అవాయిడ్ చేయడం ద్వారా కొంత సమయాన్ని మనం మిగుల్చుకోవచ్చు. ఆ సమయాన్ని మన కుటుంబ సభ్యులతో, భర్తతో ఒక ఏకాంతమైన టైంని కూడా మనం కేటాయించుకొని వాళ్ళతో గడపగలిగితే గనక ఆ ఇచ్చినటువంటి సంతోషము ఖచ్చితంగా మెంటల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది. నవ్వు 40 విధాల గ్రేట్ అంటున్నారు. సో లాఫింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ టెక్నిక్ టు మైండ్ ఇంటర్నల్ మైండ్ సిస్టమ్. అంతేకాకుండా హాట్ బాత్, కోల్డ్ బాత్, వేడి నీటి స్నానము, చల్లటి నీటి స్నానము తక్షణము స్ట్రెస్ ని రిలీఫ్ చేయడానికి ఒక మంచి మార్గము. ఇలా రకరకాలైనటువంటి ఈ పద్ధతులను పాటించడం ద్వారా మనము మానసికమైనటువంటి స్ట్రెస్ నుంచి ఉపశమనాన్ని పొంది ఎంతో ప్రశాంతంగా, ఎంతో హాయిగా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎన్ని బాధ్యతలు ఉన్నా తనకంటూ కొంత సమయాన్ని తన కోసం వెచ్చించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే తన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంది, సంతోషంగా గడపగలుగుతుంది. అప్పుడే తన యొక్క కుటుంబ సభ్యులను కూడా సంతోషంగా ఆనందంగా ఉంచగలుగుతుంది.
ఇటువంటి పద్ధతుల ద్వారా స్ట్రెస్ ని దూరం చేసుకోవచ్చు, ఎంతో సంతోషంగా ఉండవచ్చు. ఓకే, జై హింద్, జై భారత్, వందే మాతరం. మరొక్కసారి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీదేవి మోటమర్రి. థ్యాంక్ యూ సో మచ్.